Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో మనం నెగ్లిజెన్స్ గురించి, యాక్ట్ ఆఫ్ గాడ్ గురించి సంబంధించినటువంటి కేసులో ఒకటి గౌరవ భారతీయ సర్వోన్నత న్యాయస్థానం నుంచి వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. ఇది మొదటి సంవత్సరం న్యాయ కళాశాల విద్యార్థులకు బాగా పనికొస్తుంది. హెడ్డింగ్ ఏముంటుందంటే, ట్రెక్కింగ్ ఆర్గనైజర్ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ ది డెత్ ఆఫ్ ద ట్రెక్కర్స్ డ్యూ టు ఫారెస్ట్ ఫైర్. కొంతమంది ఫారెస్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళారు. ఆ సందర్భంలో వారు తెలియకుండా దారి తప్పి ఫారెస్ట్ ఫైర్ ఉన్న చోటకి వెళ్ళటం, 13 చనిపోవడం జరిగింది. తమిళనాడు కేరళ బార్డర్లో జరిగింది. స్టేట్ అయితే తమిళనాడు స్టేట్ కింద వస్తుంది. ఈ కేసులో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేశారు. పీటర్ వ్యాన్ గీట్ అనే బెల్జియన్ అనుకుంటాను, బ్రెజిలియన్ మీద కేసు రిజిస్టర్ చేశారు. ఇతని యొక్క నెగ్లిజెన్స్ ఉందా లేదా అనేటువంటి దాని మీద, అయ్యా నా మీద ఏం లేదు కేసు పెట్టారని చెప్పి 482 సిఆర్పిసి క్వాష్మెంట్ అంటారు కదా, దాని కింద హైకోర్టుకు వెళ్ళాడు. మొదట్లో జిల్లా కోర్టులో వేశారు. జిల్లా కోర్టులో వేస్తే ఒప్పుకోలేదు. అల్టిమేట్లీ హైకోర్టుకు వచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వచ్చింది మ్యాటర్. ఈ కేసు పేరు పీటర్ వ్యాన్ గీట్, పిఈటిఆర్ పీటర్ వ్యాన్ విఎన్ GEIT గీట్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. క్రిమినల్ అప్పీల్ నంబర్ 369/2024 decided on 23rd January 2024 by 2 judges bench. Justice Madam B.V. Nagaratna and Augustine George Massey ఇద్దరు కలిపి ఈ కేసులో ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కాబట్టి క్వాషన్ అన్నారు. అసలు ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే ఇది జరిగింది 11/3/2018 నాడు. యాక్చువల్గా పీటర్ వ్యాన్ గీట్ అనే బ్రెజిలియన్కి ఇతను ఒక ఫెసిలిటేటర్. ఇతనికి ఒక ఆర్గనైజేషన్ ఉంది, వెబ్సైట్ ఉంది. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళందరికీ ఇతను ఇలా ఫారెస్ట్ ట్రెక్కర్స్కి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. సో ఖాళీ సమయాల్లో కొంతమంది అది హాబీ కింద వెళ్ళేవాళ్ళు చాలామంది ట్రెక్కర్స్ ఉంటారు. గతంలో నేను చేసిన వీడియోలో ఒక చిన్న పిల్లవాడు కూడా ట్రెక్కర్ చేతికి యాపిల్ వాచ్ పెట్టుకున్న వల్ల అతను వ్యాలీలో పడిపోయి అయినా సరే వాచ్ పనిచేసి అతని ప్రాణం కాపాడటం జరిగింది. ఈ ట్రెక్కర్స్ రిస్క్ అనేది ఉంటుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, టాట్ స్టూడెంట్స్ వాలంటైర్ నాన్ ఫిట్ ఇంజూరియా గుర్తుపెట్టుకోండి. సరే, వీళ్ళంతా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దే హ్యావ్ టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ ది ఫారెస్ట్ అఫీషియల్స్. కానీ ఫారెస్ట్ అఫీషియల్స్ ఒక రూట్ వెళ్ళమంటే వీళ్ళు ఇంకో రూట్ వెళ్ళారు. కర్మగాలు అక్కడ ఫారెస్ట్ ఫైర్ ఉంది. దాని ఎఫెక్ట్ వల్ల 13 చనిపోవటం జరిగింది. కాబట్టి ఇతని మీద క్రైమ్ నంబర్ 18/2018 అండర్ సెక్షన్ 304A, 337, 338 ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇదంతా మళ్ళా కొత్త యాక్ట్ వస్తుంది. ఈ పాత యాక్ట్ ప్రకారము 304A అంటే ఒక మనిషి తన యొక్క అతివేగము లేదా నిర్లక్ష్య చర్య వల్ల మనిషి చనిపోతే 304A కింద వస్తుంది. దెబ్బ తగిలితే 337, సీరియస్ దెబ్బ అంటే ఫ్రాక్చర్ లాంటిది అయితే 338. ఇది కాకుండా తమిళనాడు ఫారెస్ట్ యాక్ట్ 1882 అనుకుంటా, 1882 సెక్షన్ 21D ఆఫ్ తమిళనాడు ఫారెస్ట్ యాక్ట్ కింద కూడా వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఎవరు? పీటర్ వ్యాన్ గీట్ మీద. దాని మీద క్యాష్మెంట్కి వెళ్ళాడు. క్యాష్మెంట్కి వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది, నో, ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ ఒక ఏరియా ఒక లైన్కి వెళ్ళమంటే కాకుండా వేరే లైన్కి ఎందుకు వెళ్ళాలి? ఇతను ఆర్గనైజర్గా ఉండి ఏం చేశాడు? ఇతను తప్పు గ్యారంటీగా ఉంది, ఇది తేలాలి. ఇన్వెస్టిగేషన్లో తేలి సాలిడ్ ఎవిడెన్స్ ఉండి ఇతనికి సంబంధం లేదు, కేవలం యాక్సిడెంట్ అంటే అప్పుడు మనం ఏమైనా చేయగలం. కానీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో 482 క్యాష్మెంట్ పనికి రాదు. యూ హ్యావ్ టు ఫేస్ ద ట్రయల్ అని చెప్పి ట్రయల్ స్టేజ్ దాకా వచ్చేసింది. ఎందుకంటే మెడ్రాస్ హైకోర్టు ఏమిటంటే, దిస్ మ్యాన్ వైలేటెడ్ ది ఫారెస్ట్ ఆఫీసర్ పర్మిషన్ టు టేక్ ఎ పర్టికులర్ రూట్. అలాగే దే డీవియేటెడ్ అండ్ వెంట్ నియర్ ది సీన్ ఆఫ్ అఫెన్స్. High Court said the trial will only decide, please remember, the trial will only decide as to who is responsible.
ఎందుకంటే దిస్ పీటర్ హ్యాస్ గాట్ ఎ డ్యూటీ ఆఫ్ కేర్. నెగ్లిజెన్స్ వస్తున్నాడు డెఫినేషన్. డ్యూటీ ఆఫ్ కేర్, హీ ఓడ్ ఎ డ్యూటీ ఆఫ్ కేర్. ద డ్యూటీ ఆఫ్ కేర్ ఈజ్ బ్రీచ్డ్. బ్రీచ్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ కేర్ ఇట్స్ నథింగ్ బట్ నెగ్లిజెన్స్. దాని కింద వెళ్ళారు. కానీ గౌరవ సుప్రీం కోర్టు వారు దే హెల్డ్ దట్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్ట్ ఆఫ్ గాడ్. నువ్వు ఎంత జాగ్రత్త చేసినా, ఎందుకంటే ఫారెస్ట్ ఫైర్ అనేది చెప్పి రాదు. మీకు అమెజాన్ ఫైర్, అమెరికాలో అమెజాన్ అడవుల్లో ఎప్పుడు ఫైర్ వస్తో ఎప్పుడు అవుద్దో, మనకి శేషాచలం అడవుల్లో, శ్రీశైలం అడవుల్లో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. వచ్చిన తర్వాత ఎన్ని ఫైర్ టెండర్స్, హెలికాప్టర్స్ వెళ్ళి చేస్తే కానీ ఆగదు. సో కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఆఫ్ కోర్స్ ఈయన పీటర్ వ్యాన్ గీట్, he has facilitated the truckers. It is only sheer accident and there is no criminal intention. ఈ కేసులో ఆ మాటలు చెప్తున్నాను, మీకు తెలుసు, ఎందుకంటే రేపొద్దున లీగల్ లాంగ్వేజ్లో ఈ మాటలు ఎక్కువ వాడుతుంది కాబట్టి. యాక్సిడెంటల్లీ ద ఫైర్ వాజ్ engulfed and it is not owing to the negligence of the plaintiff. So he has no role to play. కాబట్టి డెఫినెట్లీ ఇది పిట్ కేస్ ఫర్ క్వాష్మెంట్ అని తీసతలు పడేశారు. రిలయన్స్ ఈ కేసులో స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్లాల్ ఈ సంవత్సరం 1990 కేసు కూడా ఉదాహరించడం జరిగింది. కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యాక్ట్ ఆఫ్ గాడ్, వాలంటైన్, నాన్ ఫిట్ ఇంజూరియా, అలాగే నెగ్లిజెన్స్ ఇవన్నిటిలో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఈ కేసులా వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా చదువుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.